హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సేవను మారుమూల గ్రామాల వరకు విస్తరించేలా, వారు కూడా ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సేవను వినియోగించుకునేలా చూడడం కోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ రోజుల్లో తినడానికి తిండి లేకపోయినా బ్రతికేస్తున్నారు. కానీ చేతిలో ఫోన్ లేకుండా మాత్రం బతకలేకపోతున్నారు. ఈ విషయం గమనించిన సీఎం చంద్రబాబు టెక్నాలజీని వాడుకొని ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూడాలని, అలాగే ప్రభుత్వంతో పనులు ఉంటే కార్యాలయం వద్దకు వచ్చి ఆ పని కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి కూడా ఎదురైన పరిస్థితిని తుంచివేయడం కోసం ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ అనే కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ఎలా వాడుకోవాలో, ఎలా రిజిస్టర్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు గనక మన ఛానల్‌కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం ముఖ్యం బిగిలే. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈ రోజుల్లో ఎవరైనా స్మార్ట్ ఫోన్ లేకుండా ఉన్నారంటే వాడేదో వింత గ్రహం నుంచి వచ్చినట్టు చూస్తారు. ఇప్పుడున్న కాలంలో స్మార్ట్ ఫోన్ అయితే మ్యాండేటరీ. దీనివల్ల మంచి 10% ఉంటే చెడు మాత్రం 90% ఉంది. అవునా? అబ్బా! ఇదే స్మార్ట్ ఫోన్ ను ఆసరాగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో వాట్సాప్ గవర్నెన్స్ అనే కొత్త పథకాన్ని జనవరి 30న ఈ సేవలను ఉండవల్లిలో నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఈ పథకం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా ఇంటి వద్దే ఉండి మీకు కావలసిన అన్ని ధృవపత్రాలను అయితే పొందవచ్చు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఎగ్జాంపుల్ గా మీరు కాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే ఇంతకు ముందు మీ సేవకు వెళ్ళి అక్కడ అప్లై చేసి 7 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ వెయిట్ చేసి మరి సర్టిఫికేట్ అయితే తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు మీకు సర్టిఫికేట్ కావాలి అని అనిపిస్తే మీరు మీ వాట్సాప్ లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు సంబంధించిన సేవలను ఎంచుకోమని ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది. అవి చూసి మీ యొక్క సేవలను ఎంచుకోండి. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని మీకు సర్టిఫికెట్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతాయి. ఇందులో దాదాపుగా 500 సేవలను అందుబాటులోకి తెచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. భవిష్యత్తులో మరింత మెరుగ్గా మనమిత్ర అమలు చేస్తామని నారా లోకేష్ అన్నారు. ఇప్పటికీ దీని గురించి నేర్చుకుంటున్నారు. వచ్చే 6 నెలల్లో గణనీయ మార్పులు చేస్తామని, మనమిత్ర వాట్సాప్ సేవలో ప్రజలే బటన్ నొక్కే విధానం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ప్రజా సేవలు వేగంగా అందిస్తామని అన్నారు. 520కి పైగా సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామని, ఈ సేవలను పూర్తిగా ఉచితంగా బుక్ చేసుకునేప్పుడే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది కాబట్టి రియల్ టైంలోనే అన్ని సేవలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పరీక్షల హాల్ టికెట్లు కూడా విద్యార్థులు వాట్సాప్ ద్వారా పొందవచ్చని, ఇకపై జారీ చేసే సర్టిఫికెట్లకు క్యూఆర్ కోడ్ ఇస్తున్నామని తెలిపారు. సర్టిఫికెట్లో తప్పులు ఉన్నా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. త్వరలోనే ఈ సేవలకు టీటీడీ దర్శన టికెట్లను తీసుకువస్తామని నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మహానుభావుడు. దీనికి సంబంధించి నేను ఒక డెమో వీడియో అయితే చేశాను, అదొకసారి చూడండి. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి.